బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని రంగారెడ్డి జిల్లాలో న్యాయ బ్రహ్మానులు నిరసన దిగారు. షాబాద్ మండల కేంద్రంలో 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో మూడో రోజు రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్షకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మూడవ రోజు ఇక్కడికి విచ్చేసినారంటే అన్ని కుల సంఘ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు సందీప్ గారు చెప్పారు ఆరికట్ట నుంచి ఒక జెడ్పీటీసీ లేదంట అని. మున్ముందు మన బీసీలందరూ ఏకతాటికి వచ్చి మనము ఈ యొక్క రాజ్యాధికారం వైపు పోవాలి. ఈ రోజు స్థానిక సంస్థల లోపల 42% కాకుండా విద్య ఉపాధి లోపల కూడా మనకు 42% వచ్చేంత వరకు ఉత్తరం కావాలి. ఇలాంటి వివిధ పార్టీ నాయకులు మనల్ని ఓటుగా మార్చుకొని మనల్ని పెత్తనం చేస్తారు. ఓటు బ్యాంకుగా కాకుండా ఓటు బ్యాంకుతో మనము వాళ్ళకు రాజ్యాధికారం వైపు మనం పోవాల్సిన అవసరం ఉన్నది. 42% రిజర్వేషన్లు మనము సాధించుకునే వరకు ఈ యొక్క అవసరమైతే అమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్న మన బీసీ బిడ్డలు. కనుక మీరు అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు అన్ని కుల వృత్తులు మానుకొనైనా సరేగా ఇక్కడ కూర్చొని మనం హక్కుల గురించి పోరాటం చేస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది. కనుక ఇంకా చాలా మంది ఉండు ఇక మేమున్నామనే ఉద్దేశంతో అందరికి ముందుకు వస్తున్నారు. కనిపిస్తున్నారు. ఇంకా గ్రామ గ్రామాన ఇంకా తెలియదు. తెలిస్తే మాత్రం బీసీ బిడ్డలు చర్చించినంటే ఏ ప్రభుత్వాలైనా ఏ గవర్నమెంట్ అయినా ఏ ఆఫీసర్లు అయినా ఎవరికైనా మా బీసీ బిడ్డలు అణిగదొక్కుతున్నారు కాబట్టి అనగదొక్కతనం పోవాలంటే 42% రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే